అసలు సత్యం అంటే ఏంటి అంటే నాలోనే ఉంది కదా ఈ సత్యం. మరి నాలో ఉన్నదాన్ని నేను ఎక్కడ నెతకను? విడిగా ఎక్కడుందని నేను నెతకను అంటే ఎక్కడ నువ్వు నెతుకుదామని చూసావో అక్కడే సత్యం ఉంది. సత్యం లేనిది ఎక్కడుంది అసలు? ఈ సత్యాన్ని దాటి ఎక్కడో నెతకటం అనేది మనకి అసలు అసమర్థత కదా మనకి. అంటే మనం సత్యాన్ని మనసు పెట్టి చూడాలనుకుంటే సత్యం ఎప్పటికీ కూడా గోచరించదు మనకి. ఇదంతా ఒక స్వప్నప్రాయం అమ్మా. అసత్యమైన దాన్ని సత్యం అనుకుంటున్నాం అంతే. ఇదంతా ఒక స్వప్నం అన్నమాట. అంటే ఈ జాగ్రత్త ఇప్పుడు ఉన్నదాన్ని, ఈ జాగ్రత్త అవస్థని సత్యం అని అనుకుంటున్నాం. అంటే మనకు కనిపించింది అది సత్యం అవుతుంది. మరి ఇది సత్యం అసలు సత్యం ఎక్కడుంది? దేనికి అతీతంగా ఉంది సత్యం. ఈ అవస్థకే అతీతంగా ఉన్నది సత్యం. స్వప్నం కలగంటుంది. అది ఎక్కడి నుంచి? ఆ సత్యంలోంచి ఆ కలగంటుంది. ఆ సత్యంలోంచి ఇది జరుగుతుంది. మరి ఇంకెక్కడ నెతుకుదాము? ఎక్కడ లేదని నెతుకుదాము. అన్ని చోట్ల అంతటా ఉన్నది అదే అయినప్పుడు ఇంక దీన్ని ఎక్కడ నెతుకుదామమ్మా? అంటే లేని దాన్ని ఉందనుకుని ఉన్నదాన్ని లేదనుకుని భ్రమ చెంది ఎక్కడికో వెళ్ళాలి, ఏదో వినాలి, ఏదో చెయ్యాలి, ఏదో చూడాలి. అంటే ఈ ఇంద్రియాలకే కదమ్మా ఆనందం. మరి లోపల ఆనందం ఇంకెప్పుడు అనుభవిస్తాం? మన ఆనందం మనం ఎప్పుడు అనుభవిస్తాము? ఈ ఇంద్రియాలకి ఆనందం నిజం కాదు కదా. ఎక్కడికో యాత్రలకు వెళ్తున్నాము, అక్కడ చూసి ఆనందపడిపోతున్నాం. దేనికోసం ఆనందపడుతున్నాము? అసలు ఆనందం నీలోంచి అక్కడ కదా ఆనందం జరుగుతుంది. నీలోంచి కదా అక్కడ చూస్తున్నావు. ఆ గుళ్ళు, ఆ గోపురాలు ఇవన్నీ చూసి మురిసిపోతున్నామే. మరి మురిసిపోవటానికి వేరే ఉందా అక్కడ? బ్రహ్మం కదా అక్కడ. ఆ గుళ్ళు అవన్నీ ఆ బ్రహ్మమే కదా. మరి బ్రహ్మంగా ఎందుకు చూడలేకపోతున్నాం? మనసు ఎందుకు పెట్టి అక్కడ చూస్తున్నాం అంటే తెలియలేదు కాబట్టి అక్కడ మనసు పెట్టి అదే నిజం అనుకుంటున్నాము. కాబట్టి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళాలని మనకు అక్కడ అనిపిస్తుంది. మరి బ్రహ్మం దగ్గర అలా, బ్రహ్మం దగ్గర కూడా బ్రహ్మం రుచి చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ వినాలి, మళ్ళీ మళ్ళీ చూడాలి, మళ్ళీ మళ్ళీ ఉండాలి, అక్కడే ఉండాలి, దాంతోటే ఉండాలని మనం ఎందుకు అనుకుంటున్నాము? ఆనందాన్ని రుచి చూసిన మాల. ఈ బయట ఆనందం విడిగా, లోపల ఆనందం విడిగా లేదు కదా. ఉన్నది ఎక్కడ చూసినా దాన్నే చూస్తామంటే ఆనందం అదే. ఇంకా ఆనందం కోసం ఎక్కడికి పరిగెడదాము? ఎక్కడో మారుమూలం లేదు కదా ఆనందం. ఉన్న చోటనే ఉంది ఆనందం. ఇక్కడ నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఆనందం ఉంది. ఆనందం అంటే ఎవరు? బ్రహ్మమే ఆనందం. బ్రహ్మానందం పరమసుఖం అన్నారు కదా. నీ సుఖం ఇక్కడే కదా ఉంది. ఆ ఆనందంలోనే కదా నీ సుఖం ఉంది. ఎవరో పొగిడారు, ఎవరో తిట్టారు అంటే నీకు సుఖం ఎక్కడుంది అక్కడ? అసలు ఈ పొగడితే ఎవరికి, ఈ తిట్లు ఎవరికి? నాకు కాదు. అది ఉన్నది నేను ఇక్కడ. నా ఆనందానికి ఎవడు అడ్డం వస్తాడు? ఎవరు ఆటంకం కలిగింతారు నా ఆనందానికి? నా లోపల పనికి నాకు ఎవరు ఆటంకం లేదు కదా. అంటే మన తప్పు ఎవరి మీదో మనం నెట్టేస్తున్నాం అన్నమాట అక్కడ. అంటే వీళ్ళు నన్ను పంపట్లేదు, వీళ్ళు నన్ను చూడట్లేదు, వీళ్ళు నన్ను బ్రహ్మం దగ్గర నిలబట్టలేదు అని అంటున్నామే. ఎవరు నిలబెడతారమ్మా మనల్ని బ్రహ్మం దగ్గర? మనకు మనమే కదా నిలబెట్టుకోవాలి. మనకు మనమే కదా తత్వమసి గావించుకోవాలి. మనకు మనమే కదా ఈ జ్ఞానాన్ని అభ్యసించితే అజ్ఞానం పోతుంది. ఇది ఎవరి పని? మన పని. మన పనిని ఎవరికి కడదాము? మన పని మనమే చేసుకోవాలి. మన పని మనం ఎక్కడికో వెళ్తే వచ్చేది మన పని. మనం ఇక్కడ నిలబడి మన పని ఏంటో మనం గ్రహించినప్పుడు మనం వచ్చిన పని మనకు అక్కడ సవ్యంగా జరుగుతుంది. దేహం వచ్చింది, ఆ పని సవ్యంగా జరగాలి. జరగకపోతే ఎలాగా? మన బ్రహ్మమ్మ ఇటు దేహపరంగానే అన్ని రకాలుగానే మనం నడిచి చూపించారు. ఇటు ఆత్మపరంగా కూడా మనల్ని ఉద్ధరించుకోవటానికి వచ్చిన జన్మని, మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి వచ్చిన జన్మ కాబట్టి బ్రహ్మమ్మ దగ్గరికి మనం చేరుకున్నాము. అంటే బ్రహ్మం పంపుకున్నాడు, బ్రహ్మం చేసుకుంటున్నాడు, బ్రహ్మం మాట్లాడించుకుంటున్నాడు. ఉన్నదంతా ఒక బ్రహ్మమే, ఉన్నదంతా ఒకటే బ్రహ్మము. ఆ బ్రహ్మమే మనకి ఇలాంటి స్థితిలో ఇవాళ నిలబెట్టుకోవటానికి మన బ్రహ్మమ్మ ఇటువంటి సహాయం అంటే దేహంగా పంపారు కాబట్టి ఇక్కడ మనకి ఇలాంటి కర్తవ్యం నెరవేరుతుంది. ఈ కర్తవ్యం మనకు నెరవేరుతుంది. మరి అసలు కర్తవ్యం ఏంటి?
కర్త వేసుకోకుండా ఉన్నదే కర్తవ్యం కదా. అందుకే మన బ్రహ్మమ్మ మనకి ఏం తెలియపరిచారు, మీరు గురువు కాదు, మీరు శిష్యుడు కాదు, ఉన్నది మీరు బ్రహ్మం అని మనల్ని గురువుగా భావించుకోకుండా, శిష్యుడిగా భావించుకోకుండా, ఉన్నది మీరు బ్రహ్మం మీలోనుంది, ఇది ఒక్కరి సొత్తు కాదు, ఇది మీ అందరి సొత్తుని, మీ అందరి సొత్తుని మీరు వినియోగించుకోండి. మీ ఆస్తిని మీరు ఎలా వినియోగించుకుంటున్నారో ఇది మీ సొత్తు, మీ ధనం, ఇది మీ లోపలే ఉంది మీ ధనం, దాన్ని వినియోగించుకోండి. వినియోగించుకున్నప్పుడు మీరు సాక్షిభూతుడిగా అలా మిగలటమే మీరు వినియోగించుకున్నట్లు లెక్క. అంటే మన పరీక్ష మనకే తెలిసిపోతుందమ్మా, మనం ఎంతలో ఉన్నామో మనకే తెలిసిపోతుంది. మన స్థితి ఏంటి, మన నడత ఏంటి, మన భావన ఎలా మలుసుకున్నాము, మనం ఎలా మిగులుతున్నాము మనకు తెలియదా? ప్రపంచ భావన పెట్టుకుంటే అలా మిగిలేవు, నీ బ్రహ్మ భావన పెట్టుకుంటే ఇలా మిగిలేము, మనకు తెలుస్తుంది కదా. అది అంటే అసలైన యథార్థం నువ్వే, నీకంట విడిగా ఏమీ లేదు, అసలైన యథార్థం నువ్వే అని మనకు తెలియపరిచినప్పుడు అప్పుడు ఈ శరీరాన్ని నేను ఎలాగా దీన్ని గమనించుకుంటున్నాను, ఈ శరీరాన్ని ఒక సాక్షిగా నేను గమనించుకుంటున్నాను అంతే. నా మనసుని నేను సాక్షిగా గమనించుకుంటున్నాను అంటే నేను దీనికి అతీతం కదా, నాలో నుంచి వస్తుంది కదా, నేను చేశానన్న భావన అక్కడ పుట్టదు కదా మనకి. అలా ఊరికే మనం చూసినప్పుడు అలా ఏ భావన పుట్టదు కదా. అంటే యథార్థానికి ఉన్నది నేనే అక్కడ. అంటే ఈ దొంగ నేను అక్కడ లేదు మనకి, అసలైన నేను, నిజమైన నేను ఉంది అక్కడ మనకి. ఎప్పుడు నిజమైన నేను ఉంది. దొంగ నేనంటే ఏంటి అసలు? ఇక్కడ దొంగ నేను అన్నది విడిగా లేదు, కాకపోతే మన భావనలోనే మనకు అక్కడ దొంగ నేను కనిపిస్తాను అంతే. నీ భావన మార్చుకుంటే అసలైన నేనే ఉంటుంది ఎప్పుడు అసలైన నేనే ఉందని మనం గ్రహించుకుంటాము. అంటే సత్కర్మలు చెయ్యాలి, మరి ఇవన్నీ చెయ్యాలి అని ఉంటుంది. సత్కర్మ అంటే ఏంటి? నువ్వు దేన్నైనా బ్రహ్మంగా చూడటమే నీకు అసలైన కర్మ అవుతుంది, సత్కర్మ అవుతుంది. అసలైన సత్కర్మ అంటే దేన్నైనా బ్రహ్మంగా చూడు, విడిగా నువ్వు చూడకు. గుణాలు, రూపాలు, భావాలు ఇవన్నీ నీకు అవసరం లేదు. నువ్వు ఎవలా చూడాలి అంతవరకు నువ్వు చూడు. ఎవరితోటి నువ్వు వాదగించడానికి నువ్వెవరివే? అంటే వాదగింటున్నావు అంటే నీకు భేదంగా నువ్వు అక్కడ చూస్తున్నావని లెక్క. దేన్ని వాదగింతామమ్మ మనం? మనమే లేవంటావంటే అంటే అక్కడ నేను అన్న అహం అక్కడ వచ్చినట్టే కదా వాదగింతావంటేనే. ఈ నేనే లేనప్పుడు, ఉన్న అసలైన నేనప్పుడు నీకు ఇక్కడ వాదన ఎందుకు? వాదన పనికిరాదు ఎప్పుడూ కూడా. ఆ వ్యక్తి ఎవరో పరబ్రహ్మం, ఆ వ్యక్తిని దృష్టిలో పెట్టుకోవటం ఎందుకు మనకి? పరబ్రహ్మాన్నే మనకు దృష్టిలో, వ్యక్తి పరబ్రహ్మమే అయ్యి ఉన్నారు. ఎవరి గుణాలు నీకు అవసరం? నీ గుణాలతోటే నీకు అవసరం లేదు. నీ గుణాలు అన్నీ కూడా ఆ యజ్ఞంలో ఆహుతి చేసేస్తున్నావు, నువ్వు జ్ఞానాగ్నిలోని భస్మం చేసేస్తున్నావు. అలాంటప్పుడు ఏ గుణం నువ్వు తీసుకుంటావు? ఏ గుణంతో నీకు అవసరం? అంటే నేను అన్న అహం అక్కడ తగ్గితే మనకి ఏమన్నా మొక్కలు ఏమన్నా మనకి ఏదన్నా మొలిసిపోతాయా? మనకి నేను అన్న అహం ఇలా తల ఉంచుకుంటే మనకి ఏమవుతుందమ్మా అసలు? ఎవరితోటి వాదిగింతాం మనం? ఎవరిని వాదిగింతాము? ఎవరిని విడిగా చూస్తాము? అంటే నీకంటే ఇతరంగా ఉందనే కదా అక్కడ మనం అలా చూస్తున్నాము. ఇతరంగా లేని దాన్ని ఇతరంగా మనం ఎందుకు చూస్తున్నాము? అంటే లోపల పని తెలియక బయట పని చేస్తున్నాం అంతే. మనకు శాంతి కావాలి, శాంతి లభించాలి అంటే నీ లోపల పనే నీకు శాంతి. నీ డ్యూటీ సక్రమంగా చెయ్యి. ఈ వ్యవహారం నువ్వు ఈ గృహంలో ఈ డ్యూటీ సక్రమంగా చెయ్యి. దేహం వచ్చిన పని ఏంటి అసలు? అంటే మనం రెండూ తెచ్చుకున్నాం కాబట్టి రెండు రకాలు కూడా ఉన్నది ఒక్కటిగానే చేసుకోవాలి, రెండుగా చేయకూడదు. ఉన్నది ఒకటే. దానం ఏంటి, ధర్మం ఏంటి, అన్నీ బ్రహ్మంతోటే ముడిపడి ఉండాలి మనకి. దానం, ధర్మం, మంచి చెడు, లాభం, నష్టం అన్నీ బ్రహ్మంతో ముడేసుకునే మనం ఉండాలి, మిగలాలి అలాగా. అంటే ఈ విద్య మనకి తెలిసినందుకు వినియోగించుకోకపోతే ఇంకెందుకమ్మా? మరి ఉద్యోగం చెయ్యాలి కదా, మనం వినియోగించుకున్నాము, ఆ విద్యని చదివేము బాహ్యంగా, ఎందుకు పొట్టకూటి కోసం ఆ విద్య చదివేము. మరి దాన్ని విద్య చదివేసి ఖాళీగా ఉంటే ఎలా కుదురుతుంది? అక్కడ పొట్టకి ఎలా వస్తుంది?
అలాగే మనం వచ్చిన పని ఎలాగవుతుంది? విద్య నేర్చుకున్నాము, నేర్చుకున్నది బ్రహ్మం ఎలాగ ఎంతవరకు మన బ్రహ్మమే మనలో ఉండి ఇది ఈ నడత మనకు తెలిసింది కాబట్టి, ఈ నడతను మనం ఎలా నడవాలో తెలిసింది కాబట్టి, ఎలా విధానం తెలిసింది కాబట్టి, రూటు తెలిసింది కాబట్టి, ఈ రూటులో ఎవరు వెళ్ళినా మనకు ఆనందమే అని మన బ్రహ్మమ్మ ఎవరైనా నేనే, నా ఆనందమే ఎవరైనా నేను తప్ప ఏమన్నా ఉందా ఇక్కడ, నేను తప్ప రెండోది ఉందా అనేసి మనకు అక్కడ తెలియపరిచిన మాట మనం ఆ లక్ష్యం వైపుకు మనం దారి తీస్తున్నాము. మన లక్ష్యాన్ని వదిలిపెట్టట్లేదు, మన సహజ స్థితిని మనం వదిలిపెట్టకుండా మనల్ని మిగలమన్నారని అలా మిగులుతున్నాము. ఎందుకంటే బ్రహ్మజ్ఞానులే బ్రహ్మాన్ని తెలియపరచగలరు కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానం అనుభవింపజేసుకుంటున్నాం, మనం తీసుకుంటున్నాము. బ్రహ్మజ్ఞానం చెప్పింది మనం లోపలికి తీసుకుని దాన్ని అనుభవిస్తున్నాము. అంటే అవసరమైన పని చేస్తున్నాం, మనం అవసరం లేని పని మనకు చేయట్లేదు. మనం వచ్చిన పని మనం కరెక్ట్గా చేస్తున్నాం అన్నమాట. మనం ఎంత ఎంజాయ్గా ఉంటున్నామమ్మా అంటే ఈ ఎంజాయ్ ఎక్కడన్నా బయట ఎక్కడన్నా దొరుకుతుందా అంటే మన ఇక్కడ డ్యూటీ సక్రమంగా జరుగుతుంది, మనసు కదుపుకోవట్లేదు. మన బ్రహ్మం చెప్పిన విధానం ఏంటి? దేహపరంగా అన్ని డ్యూటీలు కూడా మనసు లేని స్థితిలో జరగాలి అంటే నువ్వు నిలబడాలి కదా ముందు బ్రహ్మంగాని. నిలబడినప్పుడు కదా బ్రహ్మంగాని, అప్పుడు కదా ఈ డ్యూటీ అంతా సక్రమంగా జరుగుతుంది. అంటే ఈ డ్యూటీ మానేసుకుని ఆ డ్యూటీగా మిగలటం కాదు. ఈ డ్యూటీ చేసుకుంటా నీ డ్యూటీ నీకు అవసరం, బ్రహ్మం డ్యూటీ. ఇందులోని మనసు లేని స్థితిలో అలాగా హాయిగా ఈ డ్యూటీ సక్రమంగా నిర్వర్తించుకో అని మనకు తెలియపరిచారు. మరి యథార్థం తెలియపరిచారు కదా, నువ్వు తప్ప రెండోది లేదన్నారు. అందుకని దేని మీద నేను మనసు పెట్టను, నా మీదే కదా నేను పెట్టుకోవాలి. దేని మీద పెట్టుకోను అంటే నా భావన ఎప్పుడూ కూడా మార్పు చెందుతుంది కదా, మరి మార్పు చెందే దాని మీద నేను ఎందుకు పెట్టుకోవాలి అంటే నాకు నేను దృఢంగా లేనట్టే కదా, అక్కడ నా బ్రహ్మనిష్ట నాకు సరిగ్గా లేనట్టే కదా. నన్ను బ్రహ్మం రక్షించిందని తెలిస్తే సరిపోదు కదా, అక్కడ ఆ నిష్ట కుదుర్చుకుంటేనే అక్కడ లోపల శాంతిగా ఉండి బ్రహ్మం మనసు లేని స్థితిలో వ్యవహారం అంతా జరుగుతుంది. అంతేగాని కావాలని మనం పెట్టుకున్న వ్యవహారం కాదు కదా, ఇది తెచ్చుకున్నది జరుగుతుంది. అంటే మరి మన సింహాసనం మీద కూర్చున్నాం. ఎక్కడ కూర్చున్నాం మనం? బ్రహ్మ సింహాసనం ఇది. అంటే దానికంటే పైగా ఇంకేమీ లేదని అర్థం కదా. బ్రహ్మం అంటే పెద్దది అని చెప్పారు మన బ్రహ్మమ్మ. పెద్దది అంటే ఏంటి? అన్నిటికంటే పై దాన్ని పెద్దది అంటున్నారు. మరి అంటే మూలంగా మిగలటం కోసం మరి మూలాన్నే పట్టుకోవాలి కదా. అసలు మూలం తెలియపరిచినప్పుడు మూలాన్ని పట్టుకోవాలి కదా. మూలంలోంచి ఇవన్నీ ఉన్నాయి. మన గుణాలను విడిచేయాలి, రూపం కనిపించకూడదు, నామం కాదు, ఇది కాదు, అది కాదు అంటే అవి ఎలాగా సాధ్యమవుతుంది? ముందు మూలాన్ని గ్రహించినప్పుడు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఆహుతి అయిపోతాయి. ముందు మూలాన్ని గ్రహింతే మన నిద్రలో మనల్ని మనం ఎలా గ్రహించున్నాం? ఏం గ్రహించున్నాం అసలు? ఆ గాఢ నిద్రలో ఏం గ్రహించున్నాం? ఏమీ గ్రహింపులేదు కదా. మరి ఎందుకు మెలకువ రాగానే గ్రహించేస్తున్నాము? ఎందుకు గ్రహించున్నాము అంటే మన కోసం మనం చూసుకోవటానికి మనల్ని మనం గ్రహించున్నాము. ఏంటంటే మిగలటం కోసం, నిష్ట కుదుర్చుకోవటం కోసం, సహజమైన స్థితి మనకు అందటం కోసం, సహజంగా మిగలటం కోసం, మౌని స్థితి కోసం. అంటే మౌనం అయ్యే ఉంది, కానీ మనం ఉండగా కదా ఆ మౌనం అంటే ఏంటో మనం రుచి చూస్తాం. అంటే యథార్థం తెలిసాక కదా మౌనం అంటే ఏంటి, యథార్థం తెలిసాకనే మౌనం ఆటోమేటిక్గా అక్కడ మౌనం ఏర్పడుతుంది. తెలియకముందు మౌనం ఎలా ఉంటుంది? ఏదో సాధించాలి, ఏదో చూడాలి, ఏదో వినాలి, కొంచెంసేపు బ్రహ్మం, కొంచెంసేపు బయట వ్యవహారం అలా ఉంటుంది. మరి బ్రహ్మం తెలిసాక అలా ఉండదు. ఏ వ్యవహారమైనా సరే బ్రహ్మంగా మిగులుతుంది. దేని మీద దృష్టి ఉండదు, మనకు బ్రహ్మ దృష్టి తప్ప ఏ దృష్టి ఉండదు. కానీ అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి, ముందుకంటే హ్యాపీగా జరుగుతాయి. ఎవరి చేత మనం ఏలెత్తి చూపించుకునే పని మనకు జరగదు. ఎవరి చేత ఏలెత్తి చూపించుకోం మనం.
ఎందుకంటే మన పని మన సక్రమంగా జరుగుతుంది కాబట్టి, బ్రహ్మం చేసుకుంటున్నాడు కాబట్టి. అంటే బ్రహ్మమే ఉన్నాడు, ఉన్నదే బ్రహ్మం అన్నప్పుడు కదా బ్రహ్మం బాధ్యత బ్రహ్మం నుంచి జరుగుతుంది. మరి అలా మన భారం మన బాధ్యత అంతా బ్రహ్మమే. అంటే నేను ఇలా మాట్లాడుతున్నాను, నేను ఇలా చూస్తున్నాను, నేను ఇలా వాసన చూస్తున్నాను, ఇలా నాకు స్పర్శ, ఈ రూపం, ఈ రసం, ఈ గంధం, ఇవన్నీ ఎక్కడి నుంచి అమ్మ జరుగుతున్నాయి? మనకే ఒక్క బ్రహ్మం నుంచే కదా జరుగుతున్నాయి. ఇవన్నీ తెలియపరుస్తుంది. మరి అంటే దీన్ని ఎలా వాడుకుంటావో దీంట్లోనే ఉండు అంటున్నాడు బ్రహ్మం. ఉండు, దీన్ని నీలో లేకుండా చేసుకో. ఈ అంటే మరి ఎలాగ మనం ఎంత స్ట్రాంగ్గా నిలబడాలి అప్పుడు బ్రహ్మం కానీ? అంటే మనం చూసే విధానం అంతా మారిపోవాలి. అప్పుడు కానీ మనకి మన దృష్టి అంతా కూడా బ్రహ్మం వైపుకి తిరిగినప్పుడేనమ్మా మనం మారే శక్తి మనకి అక్కడ లభిస్తుంది. మరి ఆ శక్తి కాడ ఇంకా ఏ శక్తి పనిచేస్తుందమ్మా? ఆ శక్తి కాడ అక్కడి నుంచే అంతా జరుగుతామంటే, రెండోది లేదంటావంటే యథార్థం కాక అక్కడ ఏముంది? ఇంకా మన శ్రమ అంటూ ఏమన్నా ఉందా అక్కడ? ఈ విధిలో తెచ్చుకున్నది ఎలాగా జరుగుతుంది? మనకెందుకు అది? మనకు స్వర్గం నరకం అంటారు. ఎక్కడుంది మనకు స్వర్గం నరకం? ఇక్కడే కదా ఉంది. ఈ హాయిగా ఉంటే కదా ఇక్కడ నరకం లేదు, స్వర్గమే ఇది. మరి ఎక్కడికి వెళ్ళి అనుభవిందాం? ఇంక మనం విడిగా ఉందని అనుభవిందామా? మనం అన్నీ కూడా మనం తెచ్చిపెట్టుకున్నదంతా కూడా మనం ఇక్కడ అనుభవించి తీరవలసిందే. ఎందుకంటే జన్మలేని స్థితి కావాలనుకుంటున్నాం, దైవంగా మిగలాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రెండో దానిగా భావించకుండా, రెండోది చూడకుండా, రెండోది మిగలకుండా, రెండోది మాట్లాడకుండా అలా మిగిలినప్పుడే మన పరిసరాలన్నీ కూడా మార్పు జరుగుతుందమ్మా. మన పరిసరాలన్నీ కూడా మన కోసం ఉన్నాయి. ఇవన్నీ ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయట్లేదమ్మా, మనకు మనమే డిస్టర్బ్ చేసుకుంటున్నాం అంత తెలియక. తెలిసాక డిస్టర్బ్ అవ్వం కదా. మన పరిసరాల ప్రభావం ఎలా ఉంది అంటే మన కుటుంబం మీద ఎలా ఉంది, మన గృహం మీద, మన పరిసరాలు అంటే మన నుంచే ఇదంతా జరుగుతుంది. మన డ్యూటీ ఇక్కడ సక్రమంగా జరిగినప్పుడు మనకి లోపల శాంతి కదలదో. ఈ పరిసరాలు ఎలా ఉన్నా సరే మన శాంతి మాత్రం చెక్కు చెదరదు. ఎందుకంటే అదే స్వర్గం, అదే నరకం. మనం భావనను బట్టే మన స్వర్గం నరకం రెండు ఉన్నాయి. మరి ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నాము, ఇంత హ్యాపీగా వింటున్నాము, ఇంత హ్యాపీగా మన బ్రహ్మమ్మ దగ్గరికి వెళ్ళి దేన్ని స్వీకరిస్తున్నాము? బ్రహ్మాన్నే స్వీకరిస్తున్నాం. దృఢ నిశ్చయం పెట్టుకున్నాం బ్రహ్మం దగ్గరికి వెళ్ళి. మనకి ఈ మెలకువ ఎలా తెలిసింది? బ్రహ్మం దగ్గర దేహం నువ్వు కాదన్నారంతే, మనకు అక్కడ విడిపోయింది అంతే. ఇంకా అసలు ఏమీ లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏమీ లేదంటే మరి అదే నరనరానికి జీర్ణించుకుపోయినప్పుడు ఇంక వేరే ఏం మాట్లాడతామమ్మా మనం? వేరే ఏమి వింటాము? వేరే దేన్ని చూస్తాము? అంతటా అదే ఉన్నదాన్ని వేరుగా ఎందుకు చూస్తాం మనం? అంటే ఒకప్పుడు చూసాం లేని దాని ఉన్నట్టు, ఉన్నదాన్ని లేనట్టు. అంటే కనపట్టలేదని లేదంటున్నాము, కనిపించిందని ఉందంటున్నాము. అంటే అది చీకట్లో ఉందే, కనిపించట్లేదు. చీకట్లో మనం తడుముకోవాలి కదా. ఏదైనా టార్చ్ లైట్ పెట్టినప్పుడు దాన్ని మనం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మన వైపుకు నేను బ్రహ్మాన్ననే టార్చ్ లైట్ వేసుకుని మనల్ని మనం చూసుకుంటూ ఉండాలి. అప్పుడు కదా ఇదంతా విడిపోతుంది మనకి. నన్ను నేను చూసుకున్నప్పుడు నా చీకట్లో నేను కనిపిస్తాను కదా. అంటే ఉన్నది ఉన్నట్టు కనిపిస్తుంది అక్కడ, లేనిది కనపడదు. ఏ శాస్త్రాన్ని పట్టుకోను నేను, అనుభవించలేనప్పుడు ఎన్ని శాస్త్రాలు పట్టుకున్నా నాకేం ప్రయోజనం? నేను అనుభవించినప్పుడు నాకు ఏం పట్టుకుంటే నాకు విడుదలవుతుంది? అసలు ఎవరిని పట్టుకోను అసలు నేను. నా ఆత్మని బ్రహ్మం చెప్పారు కదా, నీ ఆత్మ నువ్వే ఉద్ధరించుకో, నీ ఆత్మ నువ్వే ఉద్ధరించటానికి వేరే పదార్థమే లేదని చెప్పారు. మాయని విడగొట్టుకో, ఈ మాయ నిన్ను ముంచుదామని చూస్తుంది, నువ్వు దాన్ని విడగొట్టుకో. నీ ధర్మం అదే, నువ్వు వచ్చిన పని అదే, నువ్వు అదే చెయ్యి. అందరిలోని బ్రహ్మాన్ని చూసుకో. నువ్వు అందరిలోని బ్రహ్మంగానే. ఎవరి గుణాలు ఎవరి రూపాలు నీకు అవసరం లేదు. ఎవరినైనా నువ్వు బ్రహ్మంగా చూసుకో. నీ నిద్దట్లో నువ్వు ఎలా చూసుకుంటున్నావో అలా ఈ బాహ్యంగా నువ్వు చూసుకో అలాగా అంటున్నారు. గొప్పలకు పోకో తిప్పలు పడిపోతావు,
గొప్పకపోతే తిప్పలే కదమ్మా ఎదురవుతాయి. నువ్వు కాలాన్ని వృధా చేసుకుంటే ఎవరికి నష్టం? నీకే నష్టం. నీ సమయం నీకే వృధా అవుతుంది. అంటే వినియోగించుకోవటం నీ సమయాన్ని నీకు తెలియకపోతే వృధా చేసేస్తున్నావు. అంటే ఈ పనిముట్టు దేహం వచ్చిన ఈ పనిముట్టుని ఎలా వినియోగించుకోవాలో తెలియక, నిలకడగా ఉండలేక, అవసరం లేని దాన్ని ఆలోచించుకుంటూ, అవసరమైన దాని మీద ఆలోచన వదిలిపెట్టేసి నువ్వు అలా జీవించినప్పుడే కదా నీకు అంటే అవసరం లేనిది అవసరం అనిపించింది నీకు. ఎందుకంటే అదే మాయని గుర్తించుకో, దాన్ని మాయని గుర్తించు. అవసరం ఉన్నదాన్ని ఎప్పుడూ ఉండేది నిజస్థితిది. నీ నిజస్థితిని నువ్వు వదిలిపెట్టొద్దు. నీకు అసలు వైరాగ్యం రావాలి, ప్రపంచం మీద వైరాగ్యం రావాలి నీకు. ప్రపంచ జ్ఞానంతో ఎన్నాళ్ళు కొట్టుకుంటావు నువ్వు? ఈ ప్రపంచ జ్ఞానంతో నీకు అది ఏమన్నా ఉపయోగపడుతుందే? భుక్తి కోసం కొంచెం ఉంటే సరిపోదా? కొంచెం ఆలోచన ఉండి కొద్దిగా ఈ జ్ఞానయుక్తితో అయితే అన్నీ నువ్వు సక్రమంగా చేసుకోగలుగుతావు కదా, జ్ఞానయుక్తి ఉంటే. అని మనకు బ్రహ్మం నీకు ఏది లాభం ఏది నష్టం? నువ్వు బ్రహ్మంగా మిగిలితే నీకు అంతా లాభమేనే. నువ్వు మిగులుతావే, అలాగా నీ జన్మ పని చేసుకుంటావే, నువ్వు వచ్చిన పని అది అని మనకు గుర్తు చేశారు కదా. మరి గుర్తు చేసినప్పుడు నేను ఎందుకు అలా ఉండను? ఉండాలి కదా. ఉండాలి అన్నప్పుడు నేను అన్న అహాన్ని నేను తీసుకోవాలి కదా. నేను 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 అని మనం వదిలిపెట్టి ఈ నేను ఎప్పుడైతే దృష్టి పెట్టుకోకుండా బ్రహ్మం వైపుకి దృష్టి పెట్టుకుంటే బ్రహ్మంగా మిగులుతాము. ఈ నేను ఆటోమేటిక్గా అదే వదులుతూ ఉంటుంది. మన దృష్టిని మార్చుకోమన్నారు కానీ దేహాన్ని తీసేయమని లేదు కదా మన బ్రహ్మం. నీ దృష్టిని బ్రహ్మం వైపుకి తిప్పుకుంటే నీ దేహభావన వదిలిపెడతావు అని చెప్పారు. అంతే. నేను అనుభవింపజేసుకోకపోతే నా బుద్ధి ఎలా పనిచేస్తుంది? నా బుద్ధికి నేను పదును పెట్టుకోవాలి. నా బుద్ధికి పదును పెట్టుకుంటే సూటిగా పనిచేస్తుంది. దానికి నేర్పించుకోవాలి. బుద్ధికి నిర్ణయం చెప్పుకోవాలి. ఈ నిర్ణయం అది దానికి తెలియాలి. అసలు నిర్ణయం తెలియాలి. దానికి నిర్ణయించుకోవాలి. అది నేను మిగలాలి అని నిర్ణయించుకోవాలి. నేను ఒక్కటే ఉన్న పదార్థం, ఏకైక పదార్థం ఉన్నది ఒక్కటే అని దానికి నిర్ణయం తెలవాలి. అప్పుడు దానికి అతీతం అవుతుంది. దానికంటా పైగా ఏమీ లేదని మనకు తెలియపడుతుంది. ఇది ఫైనల్ స్థితి. ఇది మనం సామాన్యంగా ఊరికే వదిలేసేది కాదు. ఇది సామాన్య స్థితి కాదు. ఇది మామూలుగా సామాన్యంగా ఎక్కడికో వెళ్ళాను, ఏదో విన్నాను, వదిలేసి వచ్చేసాను, ఈ చెవులు విన్నాను, బాగుంది అని అనుకునేది కాదు. ఇది ఫైనల్. వెళ్ళాము అంటే మనం అక్కడ ఉన్నాము అంటే మనకు అక్కడ చెప్పింది అర్థం చేసుకోవాలి. దానిగా మనం మిగలాలి అంటే మన బుద్ధి పదును చేసుకోవాలి. బుద్ధికి పదును పెట్టుకోవాలి. దాన్ని ఎలా సూటిగా మనం మార్గం అలా సూటిగా వెళ్ళాలో అలా సూటిగా వెళ్ళాలి. ఆ దారి తెలిసి సూటిగా వెళ్ళాలి. దారి చూపించేశారు, దారిలో నడవాలి. నడుస్తా ఆ నడవటమే తత్వ విచారణమ్మ. ఆ తత్వ విచారణలోనే మనకు విడిపోతుందంటే ఏది విడిగా కనిపించదు అన్నమాట. విడిపోవటం అంటే మనం ఏదో వదిలేయాలని అనుకుంటున్నాం, ఏది వదలం. గ్రహించింది కదా, బుద్ధి గ్రహించింది కదా, అప్పుడు మనకి రెండో దానిగా కనపడినప్పుడే మనం విడిపోయినట్లు లెక్క. అప్పుడు ఉన్నది బ్రహ్మం అని గ్రహించింది కాబట్టి అదే చేసుకుంటుంది, అదే మాట్లాడుకుంటుంది, అదే వింటుంది, నాకు పని లేదు అనే స్థితికి మనం ఎదుగుతాం. మనమెవరో అమ్మ పని చేయటానికి? అంటే మనకు ఆలోచన ఉందని మనమే చేసేసినట్లు లెక్క. అక్కడ నీ ఆలోచన ఎలా పుట్టుకొచ్చి ఎలా పని జరుగుతుంది అక్కడ? అంటే నేనే ఉన్నానంటే అంటే నువ్వే చేసుకో అంటాడు. నీ మీదే నీ భారం పెట్టుకో, నాకెందుకు అంటాడు. మరి బ్రహ్మం మీద పెట్టినప్పుడు అలా కాదు కదా, బ్రహ్మమే చేసుకుంటున్నాడు. బ్రహ్మ వైభోగంగా నిన్న ఎంత జరిగింది అంటే ఇదంతా కూడా మన సుకృతం కోసం వచ్చిన జన్మని మనం వేస్ట్ చేసుకోకుండా బ్రహ్మ ధీరత్వంతో మనం మిగలటానికి బ్రహ్మం పంపుకున్న, బ్రహ్మం మాట్లాడుకున్న, బ్రహ్మం విన్న అన్నీ ఒక్క బ్రహ్మం నుంచే జరుగుతుందమ్మా. అంటే మనం ఏమి యజ్ఞం చేస్తాము, ఏమి హోమం చేస్తున్నాము, మరి ఈ యజ్ఞం అంటే ఇది మళ్ళీ చేయాల్సింది కాదు కదా. ఈ యజ్ఞం ఒక్కసారే మనం చేస్తున్నాం
అంటే ఒక్కసారే మనం విడుదలవుతున్నాం. ఆ యజ్ఞంలో ఏమి ఆహుతి చేస్తున్నాం మనం? లేనియన్నీ కూడా ఆహుతి చేసేస్తున్నాం. ఉన్నది నువ్వుగా మిగలటం కోసం ఈ హోమం ఎలా చేస్తున్నాం మనం? లోపల అన్ని తత్వాన్ని మసి చేసేస్తున్నాం. అంటే తత్వ మసి గావించుకుంటున్నాం. మనల్ని మనం తత్వ మసి గావించుకుంటున్నాం. ఉన్నది అక్కడ అసలైన హోమం జరుగుతుంది, అసలైన యజ్ఞం జరుగుతుంది మనకి. అంటే మనల్ని మనం అందులో ఆహుతి చేసుకుంటున్నాం అన్నమాట. అంటే సీతాదేవి అగ్ని ప్రవేశం చేసి తనను తాను ఎలా నిరూపించుకుందో అలాగా మనల్ని మనం నేను, నాది, నా వారు ఇవన్నీ వదిలిపెట్టి ఏమి ఆహుతి చేస్తున్నాం మనం? దీపారాధన చేస్తున్నాము. ఏం చేస్తున్నాము అంటే ఆ జ్ఞాన జ్యోతి మనలో వెలగాలి కదా. మన పాండు మామ ఏం పాట పాడారు? కనులు మూసుకొనుము నీలో జ్యోతి ఉంది చూడు నిజముగా జ్ఞాన జ్యోతి అని చెప్పారు కదా. మరి ఆ దీపారాధన చేస్తున్నాము మనం. అది దేనికోసం చేస్తున్నాము? నాలో జ్ఞాన జ్యోతి అలా ఎప్పుడూ వెలగాలి. ఎప్పుడూ నాలో జ్ఞానజ్యోతి వెలిగినప్పుడు ఆ కాంతి నాకు ప్రసరించాలి. నాకు అన్నీ ఆహుతి చేసేసుకోవాలి. నా సంస్కారాలు, నా వాసనలు అన్నీ కూడా దగ్ధమైపోతాయి ఆ హోమంలోని, ఆ యజ్ఞగుండంలో ఇవన్నీ దగ్ధం అవ్వాలి. నాకు అవ్వినప్పుడే నేను శుద్ధంగా తయారవుతాను. అంటే నేను శుద్ధంగానే వచ్చాను పరబ్రహ్మంలోంచి. మళ్ళీ నేను అలా శుద్ధం అవ్వాలి అంటే నేను ఇవన్నీ నాలో ఆహుతి చేసేసుకోవాలి. నాలో ఆ హోమంలో, ఆ యజ్ఞంలో నన్ను నేను శుద్ధి జరగాలి. నాకు ఆ అగరత్తులు వెలిగింటున్నాం కదా, మరి నా వాసన, ఆ సంస్కారాలన్నీ ఆ జ్ఞానాగ్నిలోనే దగ్ధం అవుతాయి కదా. మరి విడిగా దగ్ధం అవ్వవు కదా. మరి నేను ఆ హారతి మరి వెలిగింటున్నాను. ఆ హారతిలో నా భావన ఎలా ఉండాలి అక్కడ అంటే దేహ భావన. హారతి కర్పూరం ఎలా అయితే హరించిపోయిందో అలాగే మనం దేహ భావన అందులోని ఆహుతి చెయ్యాలి. మన జ్ఞానజ్యోతి ఎప్పుడూ కూడా ఉన్నది బ్రహ్మం అనేసి మిగలటమే కదమ్మా జ్ఞానజ్యోతి అంటేనే. అది మన బాహ్యంగా ఈ గృహానికి మనం అది చేస్తున్నాం అంతవరకే. మరి మన వైపుకి మనం తిరగాలి కదమ్మా. ఆ జ్ఞానజ్యోతి నాలో ఎప్పుడూ ఉండాలి కదా, ఎప్పుడూ మెలగాలి. నేను అలాగా కంచేపు ఈ పూజ చేసేసాను అయిపోయిందంటానికి లేదు. దానికి అతీతంగా నేను మిగలాలి. పూజను వదలక్కర్లేదు. పూజలో మన పూర్ణత ఉండాలన్నమాట. పూర్ణత ఎలా లభించింది మనకే? అది ఎప్పుడూ ఉన్నప్పుడు. అంటే మన మనసు కదలికలో ఆ పూజ చేసినప్పుడు మరి కదలకుండా ఉంటాయా? నేనంటే ఏంటో నాకు తెలిసినప్పుడు కదలకుండా లేని స్థితి నాకు కలుగుతుంది. మరి అది ఎంతవరకు చేస్తున్నాము? ఒకప్పుడు మనం పూజ ఎలా చేసాము అంటే మనసు అటు ఇటు పరిగెత్తింది. ఇప్పుడు పూజ ఎలా జరుగుతుంది అంటే పూజ చేయడానికి ఏమీ లేదు అక్కడ, చేస్తున్నాను కానీ నేను కాదు కదా. నేననే భావన వదిలిపెట్టాము అంతే. మనం ఏమీ వదిలిపెట్టలేదు. మనం నేను అని అంటాందే దాన్ని వదిలిపెట్టాము అంతే మనం. మరి అసలైన పూజ మనకి జరుగుతుందా లేదా? నిరంతర పూజ మన లోపల జరుగుతుందా లేదా? నిరంతర తపస్సే చేస్తున్నాం మనం. మరి ఇంకా ఏ నామం చేద్దాం మనం? ప్రతి క్షణము మన లోపల అదే జరుగుతుంది కదా. నేను అదే ఉన్నానని గుర్తింపుతో ఉండటమే కదా మనం. ఆ ఎరుకే కదా మనకి వాళ్ళ ఇటువంటి స్థితిలో నిలబెట్టింది. ఆ ఎరుకే కదా. ఆ ఎరుకును మనం వదలలేదు. ఎందుకంటే ఎరుకును వదిలేమంటే మనం చేయి జార్చుకున్నట్టు అనమాట. చేతిలో ఉన్న వస్తువుని మనం చేయి జార్చుకున్నట్టు అవుతుందన్నమాట. అలాంటి స్థితి, బ్రహ్మీ స్థితిని మనం అనుభవించకపోతే మన వచ్చిన జన్మ మనకి వేస్ట్ అయిపోతుంది. మరి ఆ యజ్ఞం, ఆ హోమం, ఇవన్నీ కూడా, ఈ ద్రవ్యాలన్నీ కూడా మనం యజ్ఞం చేస్తామంటే మన భావన అలా ఉండాలమ్మా. ఇవన్నీ కదా నేను ఇలా ఆహుతి చెయ్యాలి. ఈ యజ్ఞం ఎన్నాళ్ళు చేస్తాను? డబ్బులు ఉన్నంతసేపు చేస్తున్నాను. ఈ హోమాలు, ఈ యజ్ఞాలు, ఈ నామం కూడా ఎన్నాళ్ళు చేస్తాను నేను? ఊరికే ఉండే స్థితి నాకు రావాలి కదా. అంటే చేయగా అన్నీ కరెక్టు, చేయగా దాన్ని గ్రహించుకుంటా ఎదరికి వెళ్ళాలమ్మా. అక్కడ ఆగిపోవటం కరెక్ట్ కాదు. ఎక్కడైనా ఆగిపోవద్దు మనం అసలు.
తిరుపతి వెళ్ళాలంటే మధ్యలో ఆగిపోతే తిరుపతి దేవుణ్ణి ఎలా దర్శించగలం మనం? మధ్యలో ఆగకూడదు. అంటే పూర్తిగా బ్రహ్మం వైపుకి మనం ప్రతి అడుగు బ్రహ్మం వైపుకి, మన ప్రతి చూపు, మన ప్రతి కదలిక బ్రహ్మం వైపు నిలబడాలి. మరి ఇటువంటి బ్రహ్మజ్ఞానమైన గురువు మనకు దొరికారు కాబట్టి ఎక్కడ దొరకరు కదా. మరి మోక్షం కావాలని మన కోరిక పుట్టింది. మరి మోక్షం అయ్యి ఉన్నామని చెప్పారు. మోక్షం అయ్యి ఉన్నామని మనకు ఎలా తెలియపరిచారు అంటే, ఎప్పుడైతే నీకు ఈ విడుదలైపోయిందో అప్పుడు నీకు మోక్షం ఆల్రెడీ అక్కడ ఉంది అని తెలియపరిచారు. మరి మనం దాన్ని అవగాహన మనం చేసుకోవాలి కదా. అంటే అవగాహన లోపం అన్నమాట. మనం అవగాహన మనం గ్రహించటం లోపం అన్నమాట. మనం ఆ గ్రహింపులోనే మనకి అంతా కూడా విడిపోతుంది, ఏమీ లేదు, నిష్ట కుదిరిపోతుంది. నేను అన్నది ముందు తీసేస్తా ఉంటే మనకు నిష్ట ఆటోమేటిక్గా కుదురుతుంది. ఈ నేనుకే కదమ్మ ఇవన్నీ పూజలు పునస్కారాలు. ఈ నేనుకి ఎందుకు అసలని? ఈ నేను లేదు కదా, అసలైన అనంతమైన నేనే కదా ఉందే. మరి దానికి కదా మనం చేయవలసిన ఈ పూజలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు దానికి కదా మనం చెయ్యాలి. అంటే అది చేసినప్పుడు మన భావన ఎలా ఉండాలి? ఈ యజ్ఞంలో ప్రతిదీ కూడా ఆహుతి అయిపోతుంది. అంటే మన లోపల యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగిన తర్వాత ఎలా నిర్మానుష్యంగా మిగులుతామో అలా మన తత్వ విచారణ అయిపోయాక మనం మిగులుతాం కదా. అప్పుడు మనకు దేని మీద దృష్టి పడుతుంది అంటే మన మీదే మన దృష్టి ఉంటుంది. అక్కడ దృష్టి విడిగా వెళ్ళదు ఇంకా. ఎందుకంటే ఆ యజ్ఞంలో ఆహుతి చేసేసాం. ఆ యుద్ధం లోపల యుద్ధం, జీవుడు పరమాత్మ, కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా. అంటే చంపేది ఎవరో సచ్చేది ఎవరో. అంటే ఇవన్నీ కూడా కదా మనం చంపుతున్నాం. మన వాసనలన్నింటినీ కూడా చంపుతున్నాం కదా. ఎన్నాళ్ళు ఇంక మళ్ళీ పట్టుకెళ్తాం? మళ్ళీ జన్మలకే ఎన్నాళ్ళు పట్టుకెళ్తాము? ఇవన్నిటిని కూడా నశింపు చేసుకోవడానికి వచ్చిన జన్మ పట్టుకెళ్ళటానికి రాలేదు, మనం వదిలిపెట్టడానికి వచ్చాం. ఇవన్నీ వదిలటానికి వచ్చాం. మరి వదలాలంటే తెలియాలి కదా. ఏం తెలియాలి? నేనుని వదలాలి. ఈ నేనుని వదిలితే ఈ నేను కదా ఇవన్నీని. మరి ఈ నేనుని ఎప్పుడైతే వదులుతున్నామో ఉన్న నేను అక్కడ మిగులుతుంది.